వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము 1Bలో రోమన్ నెంబర్ 1లో 4 ప్రాబ్లమ్ చెక్ చేసుకున్నాం కదండి. ఇది ప్రాబ్లమ్ నెంబర్ 5. ఇఫ్ f of x is equal 1/x, g of x is equal root x, x belongs to 0, infinity, then ఇది కనుక్కోమంటున్నాడు. g సర్కిల్ f of x కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ మనకి ఇచ్చాడు ఏంటి, f of x is equal 1/x, నెక్స్ట్ g of x is equal ఎంత అండి, root x. నెక్స్ట్ g సర్కిల్ f of x is equal g of, నేను స్క్వేర్ సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం బ్రాకెట్స్ని యూజ్ చేశానండి. ఇప్పుడు g of x, ఇప్పుడు f of x అంటే ఎంత అండి, 1/x. నెక్స్ట్ ఇప్పుడు g of x, x ప్లేస్లో ఎంత ఉండండి, 1/x రాయాలి. g of x అంటే ఎంత అండి, రూట్ x కదండి. దాని ప్లేస్లో ఏం రాస్తున్నానండి, రూట్ ఆఫ్ 1/x. ఇది g of x అంటే ఇది కదండి, అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు రూట్ ఆఫ్ 1/x, రూట్ ఆఫ్ x అని రాసుకోవచ్చు కదా. ఇదేమవుతుందండి, రూట్ ఆఫ్ 1 అంటే ఎంత, 1. రూట్ ఆఫ్ x అదే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, f of x is equal 1/x, g of x is equal root x, g circle of x is equal g of f of x, that implies f of x అంటే ఎంత అండి, 1/x. నెక్స్ట్ 1/x ఇప్పుడు ఏంటంటే 1/√x అవుతుంది. ఎందుకంటే g of x అంటే ఇది కాబట్టి x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశానండి. రూట్ ఆఫ్ 1/√x. ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే ఎంత, 1. అంటే రూట్ ఎక్స్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 6. ఇఫ్ f of x equal to x minus 1, g of x is equal to x plus 1 for all x belongs to R, then find g circle of x అనేది కనుక్కోమంటున్నా. ఫస్ట్ f of x ఏమి ఇచ్చాడండి, 2x minus 1. g of x ఎంత అండి, x plus 1 divided by 2. g circle of x is equal g of f of x. ఇప్పుడు f of x అంటే ఎంత అండి, 2x minus 1. ఇప్పుడు దట్ ఇంప్లైస్ g of x కాబట్టి x ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఎంత, 2x minus 1 ప్లస్ 1/2 అదే కదండి. ఇప్పుడు x ప్లేస్లో ఇది రాయాలంటే 2x minus 1 plus 1 divided by 2. దట్ ఇంప్లస్ ఈ1 క్యాన్సిల్ అవుతే ఏం మిగులుతుందండి, 2x/2. ఇప్పుడు 2 కూడా క్యాన్సిల్ అవుతే ఏమవుతుందండి, x. అర్థమైందా అండి. f of x equal 2x minus 1, g of x is equal to x plus 1/2, g సర్కిల్ ఆఫ్ f అనుకోమంటున్నా కాబట్టి g సర్కిల్ రిమూవ్ నుంచి f of x రాశాను. f of x అంటే ఎంత అండి, 2x minus 1. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇది g of x లాగా ఉంది కాబట్టి x ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2x minus 1 plus 1/2. దట్ ఇంప్లస్ ఈ1 క్యాన్సిల్ అయితే 2x/2 ఉంటుంది. ఇప్పుడు ఈ2 కూడా క్యాన్సిల్ అవుతే x అనేది వస్తుంది. ప్రాబ్లం నెంబర్ 7. ఇఫ్ f of x is equal to g of x is equal to x square, h of x is equal to x for all x belongs to R, then find, ఇది కనుక్కోమంటున్నాడు. సొల్యూషన్ ఏంటి అని అంటే, ఇచ్చినది f of x ఎంత అండి, 2. నెక్స్ట్ g of x ఎంత, x square, h of x ఎంత అండి, 2x. దట్ ఇంప్లైస్ ఫైండ్ అవుట్ చేయమన్నది f సర్కిల్, g సర్కిల్, h ఆఫ్ x కదండి మనం కనుక్కోమన్నది. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రాస్తున్నాను అని అంటే, f సర్కిల్ ఆఫ్ g దట్ ఇంప్లైస్ h ఆఫ్ x అని రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ f సర్కిల్ ఆఫ్ g, h ఆఫ్ x అంటే ఎంత అండి, 2x. ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాను, g ఆఫ్ 2x అనేసి రాస్తున్నాను. ఇప్పుడు g ఆఫ్ x అంటే ఎంత అండి, ఇది కదా. g ఆఫ్ x అంటే ఇది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి మనము సబ్స్టిట్యూట్ చేయాలి. g ఆఫ్ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి, ఇప్పుడు g ఆఫ్ x అంటే ఏదండి, ఇది కదా. ఇప్పుడు g ఆఫ్ x అంటే ఇది కాబట్టి దాంట్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు f ఆఫ్ x ప్లేస్లో ఇది పెట్టాలి కదండి, అందుకోసమే దట్ ఇంప్లైస్ 2 ఆఫ్ x స్క్వేర్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇప్పుడు f ఆఫ్ x అంటే ఎంత అండి,
2 కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ లేవు కాబట్టి దాని యొక్క వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి f of x ఈజ్ ఈక్వల్ టు g of x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ h of x ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు మనం కనుక్కోమన్నది ఇది కాబట్టి f సర్కిల్ ఆఫ్ g of f of x, h of x అంటే ఎంత అండి 2x, అదే రాసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ g of 2x అవుతుంది. ఇప్పుడు g of x అంటే ఎంత అండి x స్క్వేర్, అంటే ఇప్పుడు x ప్లేస్లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను. 2 సారీ అండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది 2x కాబట్టి 2x స్క్వేర్ అంటే 2 × 2 అంతా 4 అండి, 4x స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు f of x అంటే ఎంత అండి 2. ఇక్కడ మనకి ఏం లేవు, ఎక్స్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి ఆన్సర్ అనేది 2గానే ఉండిపోతుంది.